పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వితండ బాధాలు జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో చేసుకోవడం జరుగుతుంది. మానసిక అశాంతి అనేటటువంటిది ఉంది. పిల్లల తరపు నుంచి కూడా అశాంతి ఉంది. దూరపు ప్రయాణాలు చేయడము, కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడము, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, డబ్బులన్నీ కూడా టైట్గా అవ్వడము, ఇలా సతమతం అవుతూ ఉంటారు. అయితే మనము శత్రుపీడ అనేటటువంటిది క్రమేపీ తగ్గిపోతుంది. ఈ యొక్క అష్టమ శని యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క కారణంగా భయంగా ఉండడము, మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం ఖాళీగా ఉన్నాం కదా, మనం ఏకాంతంగా ఉన్నాం కదా అని చెప్పి మరి ఇతరులందరితో కూడా ఫోన్లు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఇచ్చేటటువంటి తప్పుడు సలహాల వల్ల అవనివ్వండి, లేకపోతే కాస్త మీరు డైవర్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు మీరుగా మీ వ్యక్తిత్వం మంచిది. మీ వ్యక్తిత్వం ప్రకారం మీకు ఏది నచ్చిందో అది చేయండి. ఇతరుల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ వారము దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది అధికంగా కనబడుతుంది. ఏదో రకంగా సంపాదించాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి చేస్తారు. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి జరుగుతాయి. ధనము, ఆదాయము ఇవన్నీ కూడా పెరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త వాచ్లు ఇలాంటివన్నీ కూడా కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి కొంటారు. అలాగే బంధుమిత్రులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము, పార్టీలు, వినోద కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మీ పిల్లలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాలలు వేసుకోవడం ఇలా ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 5 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.